నాన్న ఎక్కడున్నావు నాన్న? హలో హలో నాన్న, నాన్న మీరు ఎక్కడున్నారు? నాకు మీ మాట సరిగా వినిపించడం లేదు. ఇప్పుడు ఎక్కడున్నారు? హలో హలో నాన్న, నాన్న. ఇదంతా మీ ముగ్గురు కలిసే చేసినారని నాకు తెలుసు. నా ముందు అమ్మని అక్షని తిట్టి ఏం తెలియనట్టు మాట్లాడినంత మాత్రాన నేను నమ్ముతాననుకుంటున్నావా? ఏందన్నా అట్ట మాట్లాడుతూ ఉండవు? నువ్వు కనిపించకుండా పోయినావని తెలిసిన వెంటనే నాకు ఒక్క ముద్ద కూడా దిగలేదు తెలుసా? నువ్వు ఏమైపోయినావో ఎట్టా ఉండావోనని కంటి నిండా కురుకు కూడా లేదన్నా. వీళ్ళు నిన్ను కట్టిపడేశారని తెలిసిన వెంటనే నీకోసం పరిగెత్తుకుంటూ వచ్చినానన్నా. ప్రాణంగా చూసుకుంటున్న నా కొడుకుని నీ విషయంలో తప్పు చేసినాడని చెయ్యెత్తి కొట్టినానన్నా. ఇప్పుడు కూడా నీకు నా బాధ ఏంటో అర్థం కాలేదా? నా ప్రేమ ఏంటో తెలియట్లేదా అన్నా? నీ కన్నీళ్లలో ప్రేమ కన్నా నటనే ఎక్కువ కనిపిస్తుండదు ఇంద్రమ్మ. నేను నీకు ఏడ దూరం అవుతానన్న భయం కనపడతా ఉండాది. నీ పంతం ఎక్కడ నెగ్గకుండా పోతాదో అన్న కంగారు కనపడతా ఉండాది. నీకు తెలియకుండా నీ కొడుకు కాలు కూడా కదపడు. ఆడిని అట్లా తయారు చేసిందే నువ్వు. అట్లాంటిది ఇదంతా నీకు తెలవకుండా జరిగినదంటే నన్ను ఎట్ట నమ్మమంటావు? వదినా, నువ్వైనా అన్నకు చెప్పు వదినా. ఏంది వదినా? నేను వదినా అన్న విషయం నీకు గుర్తున్నదా? లేక ఇప్పుడు గుర్తుకొచ్చినాదా? అయినా ఏం చెప్పాలి ఇంద్రాణి? మెళ్ళో తాళిబొట్టుబడ్డగాణ్ణించి చూస్తుండాను. ఏ ఒక్క విషయంలో కూడా నా ఆడబడుసు గొప్పది అన్న ఆలోచన నాకే గలగలేదు. నీలో అణువణువు పగతో రగిలిపోవటమే చూసినాను గాని విసరంత ప్రేమ కూడా నాకెన్నడూ కనిపించలే. ఈ ప్రపంచంలో నువ్వు అభిమానించేది మీ అన్న ఒక్కడే అనుకున్నా. దాని వెనకాల కూడా స్వార్థం ఉండాదని నాకీ మధ్యనే తెలిసినది. మీకు వ్యతిరేకంగా మాట్లాడినాడని ఆయన ప్రాణానికే హాని తలపెట్టాలని చూస్తున్నారు. ఇవాళ మీ మాట వినలేదని ఆయన కట్టిపడేసినారు. రేపు ఆయన మొండి కేసుంటే ప్రాణాలు కూడా తీసేవాళ్లేమో. నా మాంగల్యాన్ని నాకు దూరం చేసుండేవాళ్ళు మీరు. మా అన్న మీద పగబట్టి ఆయన్ని చంపనీకి చూసినా మీరంతా నా కుటుంబం అనుకున్నాను కాబట్టే నేను మౌనంగా భరించినాను. కానీ నా భర్తనే నాకు దూరం చేసేదాకా వచ్చినారంటే ఇంకా మీరంతా నా కుటుంబం అనుకోనికి నేనేం పిచ్చిదానిగాను. అయ్యా, ఈ కషాయాలతో కలిసి ఉండడం అంత మంచిది కాదు. మనం ఏడికైనా పోయి హాయిగా బతుకుదాం. తప్పు చేసిన వాళ్ళే తలెత్తుకొని తిరుగుతావంటే పారిపోవలసిన కర్మ మనకేందో మాదేవి. మనం ఏడే ఉంటాం కానీ విడిపోయి ఉంటాం. ఇకపై నాకెవ్వరితోనూ సంబంధం లేదు. నా కుటుంబం అంటే నువ్వు, నేను, నా కూతురు, అంతే.
పదోమాదేవి. సిరి, నువ్వైనా మీ నాయనతో చెప్పవే, నేను పూర్తిగా మారిపోయినానే. మారిపోయానని మాటల్లో చెప్పాల్సిన పనిలేదత్త. నిజంగా మార్పు వస్తే మనసుకి తెలిసిపోతుంది. ఇన్నాళ్ళు నీలాంటి దాన్ని కట్టుకున్నందుకు, వీళ్ళలాంటి వాణ్ణి కన్నందుకు బాధపడ్డాను. కాని ఇప్పుడు నిజంగా సిగ్గుపడుతున్నాను. ఆదరించిన వాళ్లనే అంతం చేయాలని చూశారు. ఏం బతుకులేమేవి. ఛీ! ఇప్పుడు అర్థమైందా ఇంట్లో నీకున్న వాల్యూ ఏంటో? అన్నా అంటే ఆయన మీద ప్రేమతో మమ్మల్ని నాన్న మాటలు అన్నావు. ఆయన నీ ప్రేమను పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. అమ్మమ్మ, మన బాధను ఎవరు అర్థం చేసుకోవడం లేదు ఇక్కడ. ఇదంతా ఎవరి కోసం చేశామో వాళ్లే మనల్ని అర్థం చేసుకున్నప్పుడు ఇంకా ఎందుకమ్మమ్మ ఇక్కడ? పద. అమ్మా, 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 నా మీద కోపం ఉంటే కొట్టమ్మా. కానీ ఇలా మాట్లాడటం మానేస్తే నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. నువ్వు కూడా నా బాధను అర్థం చేసుకోకపోతే నేను ఎవరికి చెప్పుకోనమ్మా. అవునే, నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు. తండ్రి అంటే నీకు ప్రాణం అనుకున్నాను. కాని ఆ తండ్రి పరివే తీస్తావని ఊహించలేదు. భద్రితో పెళ్లి కొప్పుకున్నప్పుడు గతాన్ని మర్చిపోయి కొత్త జీవితం మొదలు పెట్టబోతున్నావని సంతోషించాను. కాని ఇంకోసారి నీ ముందు పెళ్లి మాట ఎత్తకుండా మా నోర్లు మూయించే పని చేస్తావని అనుకోలేదు. ఇంత జరిగినా 2 రోజుల్లో ఇంట్లోంచి మీ నాన్నగారు వెళ్ళిపోమన్నా జరిగింది దాస్తున్నావు చూడు. అప్పుడే మీ అమ్మ నాన్న చచ్చిపోయారే. నువ్వు మోసం చేసినప్పుడే నీ మీదున్న ప్రేమ చచ్చిపోయిందే. నిన్ను కన్నందుకు భరించడం బాధ్యత కాబట్టి ఎలా మౌనంగా ఉంటున్నావు. అయినా సమస్య ఎవరి వల్ల మొదలైందో, ఎవరు నోరు తెరిస్తే పరిష్కారం దొరుకుతుందో తెలిసి కూడా నువ్విలా ప్రశ్నించడంలో అర్థం లేదు. అయినా నువ్వేడవలసిన పని లేదమ్మా. నన్నేడిపించకుండా ఉండడానికి చిన్న సాయం చేస్తే చాలు. ఇప్పటికే జరిగింది మర్చిపోలేక కుమిలిపోతున్నాడు మీ నాన్న. నువ్వు పదే పదే ఆయనకి ఎదురుపడి
మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి బాధ పెట్టొద్దు. నువ్వెలాగో ఆయనకి మనశ్శాంతి మిగిల్చలేదు. కనీసం మనిషినైనా ఉండనివ్వు. దేవుడే నవ్వాడురా కన్నీళ్లు రాని కళ్ళతో. దేవుడే నవ్వాడురా కన్నీళ్లు రాని కళ్ళతో. ఆరిరారిరారారారో, 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 ఆరిరారిరారారారో.
నిద్రపోలేదా నాన్న? చావాలో బతకాలో తెలియని మనిషికి నిద్రేం అవసరం ఉంటుందిరా. తాళి నేను చూశాను కాబట్టి సరిపోయింది. నేను రావడం లేట్ అయినా నా ప్లేస్లో ఎవరున్నా అసలు ఏం జరిగేదో ఆలోచించవా? ఈరోజు కాకపోతే రేపైనా ఈ నిజం నాన్నకు తెలుస్తుంది. నీ ద్వారా తెలిస్తే కనీసం అర్థం చేసుకునే అవకాశం ఉంది. మరో రకంగా తెలిస్తే నిన్ను ఎప్పటికీ క్షమించరు. నువ్వెందుకు ఏడుస్తావు? నువ్వే తప్పు చేయలేదు. చెయ్యని తప్పుకి నింద మోస్తూ నువ్వు బాధపడుతూ అందర్నీ బాధపడుతున్నావు. ఏ కారణం లేకుండానే తాళి కట్టి నువ్విలా అవ్వడానికి కారణమైన బావ మాత్రం బానే ఉన్నాడు. ఏం అడిగినా సమాధానం చెప్పకుండా ప్రతిసారి తప్పించుకుంటూనే ఉన్నాడు. ఇది ఇలాగే ఉంటే రేపనే రోజు ఎలా ఉండబోతుందో అని భయంగా ఉంది. వద్దు వైషు, ఈ విషయం దాచడం మంచిది కాదు. నాన్నకు చెప్పేద్దాం పద. రా. వద్దురా, ఇప్పుడు ఈ విషయం నాన్నకు చెప్పడం నాకు ఇష్టం లేదు. అయితే ఏడు. అయితే ఏడుస్తూ కూర్చో. ఇప్పటిదాకా పెళ్ళాపిన కారణం తెలియక ఏమీ చేయలేకపోయాను. ఇప్పుడు తెలిసినా ఏమీ చేయలేకపోతున్నాను. ఇప్పటికే ఈ విషయంలో నాన్న పడ్డ బాధ చాలు వైషు. ఇంకా ఈ వయసులో ఆయన ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. సరే, నువ్వు చెప్పద్దు. ఎలాగోలా నేనే ఈ విషయం చెప్తాను. చెప్తుంటే అర్థం కావట్లేదా? సరే, నేను చెప్పను. నువ్వెందుకు చెప్పనంటున్నావు? ఏమని చెప్పమంటావు? చెప్తే ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి అనుకుంటే నేను చెప్పనా? ఫస్ట్ ఈ విషయం చెప్పగానే ఇప్పటిదాకా ఈ విషయం ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు. బావ నిలదీస్తాడు. బావ దగ్గర ఎలాగో సమాధానం ఉండదు కాబట్టి తనని ఇంట్లోంచి బయటికి గంటేస్తాడు. ఇష్టంతో కట్టించుకున్నా, బలవంతంగా కట్టించుకున్నా, ఒక్కసారి మెళ్ళో తాలి పడ్డాక కట్టిన వాడే భర్త అవుతాడు. కాబట్టి నేను బావతో పాటు బయటికి వెళ్ళాలి, లేదా కట్టిన తాలి తెంచేసి ఇంట్లోనే ఉండాలి. సమస్య అక్కడితో ఆగిపోదు. ఈ విషయం భద్రికి తెలుస్తుంది. ఇప్పటికే తన ఇంటికొచ్చిన ప్రతిసారి అతన్ని మోసం చేశానన్న ఫీలింగ్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. అతనికి ఈ విషయం తెలిసిన తర్వాత నా మొహం ఎలా చూపించమంటావు? అవమానంతో చచ్చిపోమంటావా? నాన్న అసహించుకుంటే చస్తా బ్రతకమంటావా? వద్దురా, నా జీవితం ఇలా ఉండాలని రాసుంటే దానికి ఎవరు మాత్రం ఏం చేస్తారు? అంటే నిజం చెప్పకుండా ఎప్పటికీ నువ్వు ఇలా ఏడుస్తూనే ఉంటావా?
జీవితంలో ఏది ఎక్కువ కాలం ఉండదురా. ప్రతిదానికి ఒక ముగింపు ఉంటుంది. ఆ రోజు వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. నవ్వుతూ ఉండాల్సిన నిన్ను కనీసం బాధ కూడా బయటకు చెప్పుకోలేని స్థితికి తీసుకొచ్చాడు. అందుకు బావననాలి. అసలు ఇది చూడ్డానికేనే నేను వచ్చింది. నేను కోరుకున్న హ్యాపీనెస్ కొద్ది కొద్దిగా దూరం అయిపోతుంది వైషు. దీనంతటికీ కారణం బావే కదా. పరిష్కారం కూడా బావనే అడుగుతాను. ఈ రోజు నా ప్రశ్నకి తను సమాధానం చెప్పి తీరాలి. అనే